అలాగే మామూలుగా జనరల్‌గా మనకి హిప్ సమస్యలతో వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో మెడికేషన్‌తో ప్రయత్నిస్తారా డాక్టర్ అంటే తగ్గడానికి తప్పకుండా అనేది? మెడికేషన్ ఒకటి ఫిజియోథెరపీ ఇచ్చి హ్మ్. సాధ్యమైనంత వరకు వాళ్ళు నొప్పి తగ్గుతుందేమో ప్రయత్నం చేస్తాం. ఎస్పెషల్లీ హ్మ్. కోవిడ్ మీద చాలా మంది వస్తున్నారు ఈ మధ్య. హ్మ్. హ్మ్. వాళ్ళకు మేము కోవిడ్ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి కనీసం ఒక 3 నెలలు 6 నెలలు పరిశీలించి హ్మ్. వాళ్ళు కోలుకుంటే మేము ఆపరేషన్ మామూలుగా అవసరం లేదు. అవసరం లేదు. కోలుకోకపోయి నొప్పి ఎక్కువైతే అప్పుడు ఆపరేషన్ చేస్తాం. ఓకే. అలాగే చాలా మంది అంటే సర్జరీస్ అయ్యి కూడా డీలొకేట్ అవ్వడం లేదంటే మళ్ళీ అక్కడ నొప్పి స్టార్ట్ అవ్వడం ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారా డాక్టర్ మీ దగ్గర? అంటే యాక్చువల్‌గా సర్జరీ బాగా చేస్తే 0% అమ్మా. హిప్ జాయింట్ ఫర్గాటన్ జాయింట్ అని ఓకే. లాస్ట్ శతాబ్దంలో 2000లో అసలు హిప్ జాయింట్ ఈజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ అని మా దీంట్లో ఉన్నాయి పరిశీలనలో. ఓకే. కానీ ఏమంటే కొన్నిసార్లు కొంతమందికి కొన్ని మజిల్స్ వీక్నెస్ ఉండడం, నర్వ్ వీక్నెస్ ఉండడం కొన్ని కండిషన్స్‌లో వెరీ రేర్ 0.01% సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు. ఎస్పెషల్లీ కొంచెం జాయింట్ పక్కకి తొలగడం దాన్ని డిస్లొకేషన్ అంటారు. ఆర్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి రావచ్చు. కానీ అవి చాలా రేరు. మా దగ్గర తగిన జాగ్రత్త తీసుకుంటాం. ఎస్పెషల్లీ రోబో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. అటువంటి ప్రాబ్లమ్స్ రావడం లేదు. ఓకే. మనకి ఇప్పుడు సన్‌షైన్ హాస్పిటల్‌లో ఈ రోబోట్ ద్వారా మనకి సర్జరీస్ జరుగుతున్నాయి. రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే డాక్టర్. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ఏమైనా లేదంటే ఫుడ్ మనం తీసుకోవాల్సిన ఫుడ్‌లో ఏమైనా చేంజెస్ వల్ల కూడా అంటే మనం బరువు కాకుండా చూసుకోవడం. అంతే. బరువు ఇప్పుడు జాయింట్ కూడా ప్రతి ఒక్క జాయింట్ ఒక 72 కేజీలు 80 కేజీలకు సరిపోతుంది. ఓకే. 90 కేజీలు 100 కేజీలు పెరిగితే ఒకసారి జాయింట్లో ప్రాబ్లమ్స్ ఓవర్ వెయిట్ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత కొన్ని జాయింట్స్ వేసుకున్న తర్వాత చక్ల మట్లు వేసుకొని కూర్చోవడం అంత మంచిది కాదు. హ్మ్. తరచుగా మెట్లు ఎక్కడం కూడా మంచిది కాదు. ఇవన్నీ చేయొచ్చు కానీ జాయింట్ అరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అందువల్ల అవి కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. హ్మ్. మిగతా నడవడం అవన్నీ సహజంగా ఉంటుంది. పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే.